ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రశ్న చూడండి. ప్రశ్న 26. సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఇలా ఉండేది. ఆప్షన్స్ చూద్దాం. 1 10%, 2 12%, 3 18% మరియు 4 6%. రైట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 12%. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, అసలు 12% ఎందుకు కరెక్ట్? దాని వెనుకున్న కారణాలేంటో వివరంగా చూద్దాం. శాతవాహనుల టైంలో ఏంటంటే రకరకాల వృత్తుల వాళ్లు కలిసి శ్రేణులు అనే పేరుతో సంఘాలుగా ఏర్పడేవాళ్లు. ఇవి జస్ట్ వృత్తి సంఘాలు మాత్రమే కాదు, వీటిని మనం ఇప్పటి బ్యాంకులతో పోల్చుకోవచ్చనమాట. ఎందుకంటే అవి ప్రజల దగ్గర్నుంచి డబ్బుని డిపాజిట్లుగా తీసుకునేవి. మరి దీనికి ఆధారం ఏంటి? ఎక్కడుంది ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఉషవదత్తుడు వేయించిన నాసిక్ శాసనంలో చాలా క్లియర్గా ఉంది. ఆ శాసనం ప్రకారం పర్మనెంట్ డిపాజిట్ల మీద ఏడాదికి 12% వడ్డీ ఇచ్చేవాళ్లని స్పష్టంగా రాసుంది. చూసారా అప్పటి ఆర్థిక వ్యవస్థ ఎంత పక్కాగా రూల్స్తో ఉండేదో? ప్రశ్న నంబర్ 27. గమనించండి. భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడుగా ఉండేవాడు. ఆప్షన్లు: 1 ధాన్యకటకం, 2 గుడివాడ, 3 ఏలేశ్వరం, 4 శ్రీపర్వతం. దీనికి సరైన జవాబు ధాన్యకటకం, ఆప్షన్ 1. అసలు ఈ భావ వివేకుడికి ధాన్యకటకానికి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భావ వివేకుడంటే ఎవరంటే ఆయన ఒక ఫేమస్ బౌద్ధ పండితుడు, మాధ్యమిక ఫిలాసఫీలో గొప్ప స్కాలర్ అన్నమాట. ఆయన ఆచార్యుడిగా అంటే టీచర్గా ధాన్యకటక మహావిహారంలో పనిచేసేవారు. మనము ఇప్పుడు అమరావతి అంటున్నాం కదా, అదే అప్పటి ధాన్యకటకం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. శాతవాహనుల యుగంలో ధాన్యకటకం బౌద్ధ విద్యకి, ఫిలాసఫీకి ఒక పెద్ద ఇంటర్నేషనల్ సెంటర్లా ఉండేది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బౌద్ధమతం ఆ రోజులో ఎంత ఉన్నత స్థాయిలో ఉండేదో. ప్రశ్న 28 చూడండి. శాతవాహనుల కాలం నాటి కోలిక శ్రేణి వీరికి చెందినది. ఆప్షన్స్: 1 రైతులు, 2 నేతపనివారు, 3 నూనె వర్తకులు, 4 వడ్రంగులు. కోలిక శ్రేణి ఈ పేరు వినగానే మీకు ఏ ప్రొఫెషన్ గుర్తుకొస్తోంది? కొంచెం ఆలోచించండి. ఓకే, ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఆప్షన్ 2 నేత పనివారు అంటే వీవర్స్ అన్నమాట. సో కోలిక శ్రేణి అంటే నేత పని చేసేవాళ్ల సంఘం. ఇందాక మనం చెప్పుకున్నట్టే శాతవాహనుల కాలంలో ప్రతి ప్రొఫెషన్కి వాళ్లకంటూ ఒక గిల్డ్ అంటే ఒక సంఘముండేది. అలాగే నేత పనివాళ్లందరికీ కలిపి ఉన్న సంఘాన్నే కోలిక శ్రేణి అనేవాళ్లు. ఈ సంఘాలు కేవలం వాళ్ల హక్కుల కోసమే కాదు, అప్పట్లో వాళ్లు క్వాలిటీ కంట్రోల్, ప్రైసింగ్ లాంటివి కూడా చూసుకునేవాళ్లు. అంటే వాళ్లు ఆనాటి ఎకానమీలో, సోషల్ స్ట్రక్చర్లో చాలా కీ రోల్ ప్లే చేశారన్నమాట. సరే, ఇక మన లాస్ట్ క్వశ్చన్ నంబర్ 30. ఇది సాహిత్యం గురించి. ప్రశ్న ఏంటంటే శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఏది? ఆప్షన్స్: 1 ఐతరేయ బ్రాహ్మణం, 2 ధర్మసూత్రాలు, 3 పురాణాలు, 4 హాలుని గాథా సప్తశతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హాలుని గాథా సప్తశతి. ఇది వాళ్ల సోషల్ హిస్టరీకి ఒక కీ సోర్స్ లాంటిది, ఒక చారిత్రక నిధి అని చెప్పాలి. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీని కంపైల్ చేసింది ఎవరో కాదు, స్వయంగా శాతవాహన రాజే హాలుడు, అది కూడా ప్రజల భాష అయిన ప్రాకృతంలో. ఇందులో 700 రొమాంటిక్ పద్యాలుంటాయి. కానీ ఇవి కేవలం కవిత్వం మాత్రమే కాదు, అవి అప్పటి సామాన్య జనాల లైఫ్ స్టైల్కి, వాళ్ల పల్లెటూరు జీవితానికి, ఆచారాలకి, కల్చర్కి అద్దం పడతాయి. అందుకే ఇది వాళ్ల సోషల్ హిస్టరీ తెలుసుకోవడానికి ఒక సూపర్ ఇంపార్టెంట్ సోర్స్.